గాలి కలుషితమవుతోంది. పల్లెల్లో పచ్చదనం తగ్గుతోంది. కొండలు గుట్టల్లో ఉండాల్సిన జంతువులన్నీ చెల్లాచెదరైపోతున్నాయి. ఇదంతా గ్రానైట్ తవ్వకాలతో పర్యావరణానికి జరుగుతున్న నష్టం. అవసరాలకు మించి గుట్టల్ని గుల్ల చేస్తుండటంతో పల్లెలన్నీ ఎడారులవుతున్నాయి. చెరువులు కుంటలు ఎండిపోయి తడారిపోతున్నాయి. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ తవ్వకాలతో అంతరించిపోతున్న ప్రకృతి సంపదపై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్. ఒకప్పుడు పచ్చని గుట్టలతో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి పల్లెలు ఎప్పుడైతే గ్రానైట్ మాఫియా వచ్చిందో అప్పంచెలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గుట్టలు పోవడం వల్ల తర్వాత ఇటు స్టోన్ కషర్స్ గ్రానైట్ వల్ల గ్రామాలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయి ఈ స్టోరీలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వన్య ప్రాణుల మనుగడి ప్రశ్నార్థకమైపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ తవ్వకాలతో ప్రకృతికి విఘాతం కలుగుతుంది. 400కు పైగా ప్రాంతాల్లో గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇది వన్య ప్రాణుల మనుగడకి సవాల్ విసురుతుంది. పచ్చని ప్రకృతిని ప్రశ్నార్థకం చేస్తుంది. అవసరాలకు మించి తవ్వేస్తుండటంతో ఇప్పటికీ 200 గుట్టలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. చాలా కాలం నుంచి జిల్లాలో జరుగుతున్న గ్రానైట్ వ్యాపారంపై అనేక ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టడంతో పాటు తరలింపులోనూ అక్రమాలు జరిగాయని సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ కూడా సరిగ్గా చెల్లించడం లేదు. ఇక గ్రామ పంచాయతీలకు రావాల్సిన ట్యాక్స్ కూడా సరిగ్గా చెల్లించడం లేదు. గ్రానైట్ వ్యాపారులంతా తమ లాభాలు చూసుకుంటున్నారని తప్ప మిగతా నిబంధనల్ని, చెల్లింపుల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. విపరీతమైన గ్రానైట్ తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ముఖ్యంగా కొండలు గుట్టలపై సహజంగా పెరిగిన వేలాది చెట్లని తొలగిస్తున్నారు. అటవీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే చెట్లని తీసేస్తున్నారు. సామాన్య ప్రజలు పొరపాటున ఒక చెట్టును తొలగిస్తేనే హడావిడి చేసే అధికారులు, గ్రానైట్ వ్యాపారులు వందల చెట్లని తెగనరుకుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఇన్నాళ్లు గుట్టలను మాత్రమే పగలగొట్టేవారు. ఇప్పుడు భూమి లోపల ఉన్న బండలను కూడా తవ్వేస్తున్నారు. భూమిలో ఉన్న భారీ బండరాలను సైతం బయటకు తీస్తున్నారు. దాంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీని మీద సంబంధిత అధికారులకు గత 10 సంవత్సరాలుగా పోరాటం చేసిన ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదు. సరైన సేఫ్టీ మెథడ్ తీసుకోక ఫ్యాక్టరీలు కానీ గ్రానైట్లు కానీ ఏ ఒక్క చెట్టు పెట్టలేదు. ఇంతవరకు ఎంత జనాభా ఉండాలో అంత జనాభాకు తగ్గ కమాన్పూర్ గ్రామంలో చెట్లు లేకుండా నరికేయడం జరిగింది. ఆ సమతుల్య దెబ్బతీయడం వల్ల చెట్లు పెరగకపోవడం, వన్యప్రాణులు వీళ్ళు కమాన్పూర్ గ్రామంలో జీవించలేకపోతున్నాయి. బండరాల కోసం బ్లాస్టింగ్ చేస్తున్నారు. కొన్నిసార్లు కెమికల్ బ్లాస్టింగ్ చేయడంతో నీళ్లన్నీ కలుషితమవుతున్నాయి. ఆ నీటిని తాగితే మంచం పట్టాల్సింది. చాలా లోతు వరకు తవ్వకాలు చేపట్టడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగుంటిపోతున్నాయి. గతంలో కొద్దిపాటి వర్షానికి కొండలపై నుంచి నీరు జాలువారి చెరువులు కుంటల్లోకి వెళ్లేది. దాంతో స్థానికంగా వ్యవసాయానికి సాగునీటి సమస్య ఉండేది కాదు. ఇప్పుడు ఎంత భారీ వర్షాలు కురిసినా చెరువులు నిండట్లేదు. చెట్లని తొలగించడం, గుట్టలను తవ్వేయడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సాధారణంగానే గ్రానైట్ పరిసర ప్రాంతాల్లో టెంపరేచర్, వేడిగాళ్లు కొంత ఎక్కువగానే ఉంటాయి. ఇది స్థానికంగా ఉండే జనంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వడగాల్పులు తట్టుకోలేక సమీప గ్రామాల ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. గ్రానైట్ వ్యర్థాలను సైతం ఎక్కడ పడితే అక్కడే వేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొండలు గుట్టలే వన్యప్రాణులకు ఆవాసం. గుట్టల్లో భారీ చెట్లు, గుహలు ఉండడంతో ఇన్నాళ్లు అవి అక్కడే ప్రశాంతంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా గ్రానైట్ తవ్వకాలతో వన్యప్రాణుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ ప్రాంతంలో నెమళ్లు, ఎలుగుబంట్లు, కోతులు అధికంగా ఉంటాయి. ఇప్పుడు బ్లాస్టింగ్ భయంతో బయటకు వచ్చి ఊళ్లపై పడ్డాయి. నిత్యం గ్రామాల్లో సంచరిస్తూ జనాన్ని భయపడుతున్నాయి. ఈ వేసవిలో తగినంత ఆహారం, నీళ్లు దొరకక జనావాసాల మధ్య తిరుగుతున్నాయి. జిల్లాలో తరచుగా వ్యవసాయ బావుల్లో ఎలుగుబంట్లు పడుతూ ఉండేవి. ఈ మధ్య కాలంలో కరీంనగర్ లోకి కూడా ఎలుగుబంట్లు వచ్చాయి. ఊళ్లలో తిరుగుతున్న నెమళ్లపై కుక్కలు దాడి చేస్తున్నాయి. ఇక కోతులైతే ఆహారం కోసం గ్రామాల్లోనే తీసివేశాయి. వీటి వల్ల మొక్కజొన్న, వేరుశనగ లాంటి పంటలు వేయాలంటేనే రైతులు భయపడుతున్నారు. కొన్ని రకాల పక్షులు కూడా కనిపించకుండా పోయాయి. గ్రానైట్ తవ్వకాలతో తమ బతుకులు నాశనమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. నీళ్లు కలుషితంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో ఉండాల్సిన జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఆ గ్రానైట్ వ్యవస్థ వల్ల గుట్టలలో ఉండే జంతువులు కానీ, రకరకాల జంతువులు కానీ, అక్కడ నివసించే జంతువులని ఆ గ్రానైట్ వ్యవస్థ వల్ల గుట్టలు తొలగించడం వల్ల దాని ఉన్న నివసించే జంతువులన్నీ గ్రామాలలోకి వచ్చి గ్రామాలలో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. వాటికి ఆహారం దొరకకపోతే గ్రామాలకు వచ్చి గ్రామాలలో దాడులు చేస్తున్నాయి. వెలుగుబంట్లు వచ్చి గ్రామాలకే వస్తున్నాయి. వెలుగుబాట్లు ఎలుగుబంట్లు వస్తున్నాయి. కూతురు అక్కడ నివసించే పరిస్థితి లేదు. ఇళ్ళ మీద వచ్చి ఏమైనా బయట ఏమైనా ఎండబోద్దాం అని ఏమైనా దినుసులు ఏమైనా ఏమైనా కూతులన్నీ వచ్చి చెల్లాచెల్ల చేసుడు, గుణ పెంకలు, పాత గుణ పెంకలు లేవట్టుడు మొత్తం బాగా ఇబ్బంది చేస్తున్నాయి కూతురు వచ్చి. గ్రానైట్ క్వారీలలో బ్లాస్ట్ చేయడం వల్ల దానివల్ల వచ్చే
వ్యర్థ పదార్థాల ద్వారా పంట పొలాలపైన కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. అలాగే జీవరాశులకు సుతం తీవ్ర సమస్య ఏర్పడి అవి గ్రామాలలోకి వచ్చి ప్రజలపైన వాటి యొక్క కోపం తీర్చుకోవడం జరుగుతుంది. గ్రానైట్ తవ్వకాలు ప్రధానంగా వ్యవసాయంపై ప్రభావం చూపుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగు కష్టమైందని రైతులు చెబుతున్నారు. తాగునీరు సైతం స్వచ్ఛంగా ఉండడం లేదని, వాటిని తాగి రోగాల బారిన పడుతున్నామని చెబుతున్నారు. మాకు గ్రానైట్ వ్యవస్థ వల్ల బ్లాస్టింగ్ అండర్ గ్రౌండ్ వ్యవస్థ గ్రానైట్ తీస్తూ ఉంటే వచ్చే వర్షాకాలం వాటర్కు రాక లోపలికి పోతున్నాయి. అందువల్ల చెరువులు కుంటలు నిండట్లేదు. భూగర్భ జలాలు అడగంటిపోయి బావిలకు నీళ్లు రాక రైతులు ఈ టైంలో ఒక్కొక్కరు వేసిన ఎకరం వేస్తే 10 గుంటలు 20 గుంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. రైతుల వ్యవస్థ ఘోరంగా ఉన్నది. బ్లాస్టింగ్ అండర్ గ్రౌండ్ మొత్తం వచ్చే వర్షాలు కొద్దిపాటి తేలికపాటి వర్షాలకే మాకు చెరువులు కుంటలు నిండేటి. అట్లాంటి ఇప్పుడు నీళ్లు లేకుండా అయిపోయినాయి. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే గ్రానైట్ ప్రభావిత ప్రాంతాలన్నీ ఎడారుల్లా కనిపిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న గ్రానైట్ తవ్వకాలు స్థానిక అవసరాలకే కాదు, ఏకంగా ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా చైనాకు ఇక్కడ నుండి గ్రానైట్ ఎగుమతి చేస్తున్నారు. కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం అక్కడి గుట్టలు కొండలను ముట్టుకోకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటున్నారు. ఇక్కడి నుంచి దిగుమతి చేసుకున్న నాణ్యమైన గ్రానైట్ తో తమ అవసరాలు తీర్చుకోవడంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అందుకే చైనా లాంటి దేశాల్లో మన గ్రానైట్ కు మంచి డిమాండ్ ఉంది. దానికోసమే ఇక్కడ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు. దాంతో ఇక్కడి ప్రకృతి ధ్వంసమవుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది. గతంలో గ్రానైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా జిల్లాలో ఎన్నో ఉద్యమాలు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పటికైనా గ్రానైట్ తవ్వకాలు అవసరానికి మించి జరపకూడదని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే మున్ముందు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. గ్రానైట్ తవ్వకాల వల్ల ప్రకృతికి విధ్వంసం చేస్తుండడంతో ఇప్పుడు మానవుని యొక్క పర్యావరణానికే తీవ్ర హాని జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గుట్టలు తరిగిపోవడంతో కోతులు గ్రామాలకు వస్తున్నాయి. అదేవిధంగా ఇటీవల భూకంపాలు రావడానికి కూడా ఈ తవ్వకాలే కారణమని చెప్పి అయితే పరిశోధనలు చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ గ్రానైట్ యొక్క అనుమతులను ఇవ్వద్దు అని చెప్పి అయితే గ్రామస్తులు ఇటు మేధావులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్.